కిడ్నీలు బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కిడ్నీల పనితీరు మందగిస్తే మన శరీరం విషపూరితమైపోతుంది. దీంతో మొత్తంగా మన ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. అందుకే కిడ్నీలను ప్రాణప్రదంగా కాపాడుకోవాలి. అయితే కారణాలేవైనా కావచ్చు, ఇవాళ మనలో చాలా మందిలో కిడ్నీ జబ్బు కనిపిస్తుంది. ఇలాంటప్పుడు కిడ్నీ జబ్బు మరింత ముదిరిపోకుండా ఉండేందుకు, కిడ్నీలను సాధ్యమైనంత మేరకు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు జీవనశైలి మొదలుకొని ఆహారం అలవాట్ల వరకు చాలా జాగ్రత్తలనే తీసుకోవాల్సి ఉంటుంది. కిడ్నీ జబ్బు మొదలయ్యాక పాటించవలసిన జీవనశైలి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ జబ్బుతో జీవించడం ఎలా, కిడ్నీ జబ్బు వచ్చిన తర్వాత మన జీవనశైలి విధానాల్లో ఎటువంటి మార్పులు తెచ్చుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా వాటిల్లో ఒకటి, ప్రతిరోజు నిత్యకృత్యంగా వాళ్ళు వ్యాయామం చేయాలి. స్విమ్మింగ్ కానీ, జాగింగ్ కానీ, వాకింగ్ కానీ, ఇటువంటివన్నీ కూడా మేము చాలా వరకు చెప్తూ ఉంటాము. ఇవన్నీ కూడా చేయాలి. వెజిటేరియన్ డైట్ అన్నది కిడ్నీ జబ్బు ఉన్నటువంటి వాళ్ళకి చాలా వరకు మంచిది. కాబట్టి తప్పనిసరిగా వెజిటేరియన్ ప్రోటీన్ తీసుకోవాలి. ఇంకా ఉన్న అపోహ ఏమిటంటే, వాళ్ళు నాన్ వెజిటేరియన్గా ఉన్నట్టు వాళ్ళు ఒక్కసారిగా పూర్తిగా మారిపోయి అసలు ఆహారమే తీసుకోకుండా ఉంటున్నారు. అది కూడా చాలా చెడ్డ అలవాటు. శరీరం యొక్క కండ తన పటుత్వాన్ని కోల్పోతుంది. కాబట్టి శారీరకంగా వాళ్ళు దుర్భరంగా అయిపోతారు. వాళ్ళ శరీరం మొత్తం శుష్కించుకుపోయినట్టుగా అవుతూ ఉంటుంది. తద్వారా వాళ్ళకి క్రియాటిన్ కొంచెం తగ్గినట్టుగా కనపడుతుంది. కాబట్టి వాళ్ళు క్రియాటిన్ తగ్గింది కాబట్టి ఇంకా నేను ఫుడ్ను ఆహారానికి తగ్గించుకుంటాను, ఇంకా ప్రోటీనే తినను అంటూ ఉంటారు. శరీర ధర్మానికి సంబంధించినంత వరకు కిడ్నీ జబ్బు ఉన్న వారికి వెజిటేరియన్ ప్రోటీన్ అనగా పప్పు కానీ, పప్పు దినుసుల్లో ఉన్నటువంటి వెజిటేరియన్ డైట్తో వచ్చినటువంటి పప్పు వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాన్ని వాళ్ళు ఆపుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్ లాంటి ప్రోటీన్ పదార్థాలు కూడా వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఉడకబెట్టిన గుడ్డు ప్రతిరోజు తినమని మేము చెబుతూ ఉంటాము. అనిమల్ ప్రోటీన్లో ఉన్నటువంటి పదార్థాలు కిడ్నీ జబ్బు అప్పుడప్పుడే మొదలైనప్పుడు అక్కడ ఫిల్టర్స్ని చాలా వరకు పాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అనిమల్ ప్రోటీన్ని డైజెషన్ చేసుకొని ఫిల్టర్ చేసే కార్యక్రమంలో కిడ్నీ కొంచెం ఎక్కువ అలసిపోయి కష్టపడి కొంచెం తొందరగా పాడవుతుందనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి అలాగే అనిమల్ ప్రోటీన్లో ఉండే క్రియాటిన్ అనేబడే పదార్థము క్రియాటినిన్గా శరీరంలో ఎక్కువగా రూపాంతరం చెంది పాడు చేస్తుంది అనుమానం ఉంటుంది. కాబట్టి మేము ఎక్కువగా అనిమల్ ప్రోటీన్ తీసుకోవద్దని చెబుతూ ఉంటాము. తప్పనిసరిగా వాళ్ళకి 7-8 గంటల నిద్ర వాళ్ళకి చాలా అవసరం అవుతూ ఉంటుంది. సో నిద్ర కోసం కూడా ఒక రకమైనటువంటి షెడ్యూల్ పెట్టుకొని ఈ టైం నుంచి ఇప్పటిదాకా నిద్రపోవాలి, ఇప్పుడు నిద్రలోంచి మేలుకోవాలి, ఇప్పుడు నడవాలి, ఇప్పుడు తినాలి అని చెప్పి ఒక షెడ్యూల్ పెట్టుకోవడం అన్నది ప్రతి పేషెంట్ కూడా చేయాలి. అయితే ప్రధానమైనటువంటి ఇంకొక పెద్దది ఏమిటనంటే, తప్పనిసరిగా ఒక పద్ధతిగా మందులు వేసుకోవడం చాలామందికి అంత సులభమేమి కాదు. కనీసం ఎంత జాగ్రత్తగా ఉన్నటువంటి వాళ్ళైనా కూడా ఏదో ఒక పూటైనా కూడా ఒక బీపీ మాత్రం, షుగర్ మాత్రం మర్చిపోతూ ఉంటారు. సో కాబట్టి ఒక అలారం లాగా పెట్టుకోవడము, లేదా మన కుటుంబ సభ్యులను ఏమైనా గుర్తించడము, లేదా మన పొద్దుట లేవగానే ఒక చోట థైరాయిడ్ మాత్రం పక్కనే పెట్టుకోవడము, లేదా ఒక సమయానికి అలారం పెట్టగానే 9 గంటలకు అలా అనుకుంటే ఆ టైంకి మన బీపీ టాబ్లెట్ వేసుకోవాలనుకోవడము, లేదా మన డైనింగ్ టేబుల్ కానీ, లేదా మన ఆఫీస్లో పనిచేసే ప్రదేశంలో మన టాబ్లెట్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకోవడము, ఒకవేళ అయిపోతున్నప్పుడు అయిపోక ముందే మందులు తెచ్చి పెట్టుకోవడము, ఇవన్నీ కూడా క్రమశిక్షణలో ఒక భాగాలే.